అస్మద్గురుభ్యో నమ. శ్రీరంగాచార్య గురవే అప్పలాచార్య సూనవే శ్రీభాష్యాది ప్రవాచ్యాయ దేశికాయ నమో నమ. మౌద్గల్యాన్వయ సంజాతం శ్రీ శఠగోపపదాశ్రితం అప్పలార్య సుపుత్రం శ్రీరంగాచార్యమాశ్రయే. రామానుజ కృపాపాత్రం తర్క వేదాంతభూషణం సమస్త శాస్త్రబోద్ధారం వందే శ్రీరంగదేశికం. భగవద్బంధువులారా, భక్తికి కావలసిన అంగముల లోపల మనం రెండింటిని చెప్పుకున్నాం. మూడవది ఆ విమోకము తర్వాత ఉన్నది అభ్యాసము. అంటే భక్తి తత్వానికి సంబంధించి కొన్ని నియమాలు ఉంటాయి. మాటి మాటికి వాటిని అభ్యాసం చేస్తూ ఉండాలి. మనం ఇటీవల కాలంలో కొంతమందిని చూస్తుంటాం. ఏమండి, మీరు ఒకప్పుడు ప్రతి ఏడాది కూడా తిరుపతి వెళ్ళేవారు కదా, ఈ మధ్య 10 ఏళ్ళు ఎంత ఉంటారు, ఏమిటండి అని అడిగామనుకోండి. కొన్నాళ్ళు అలా వెంకటేశ్వరాన్ని పూజించానండి, తర్వాత ఎందుకో జిడ్డు కృష్ణమూర్తి గారి ఫిలాసఫీ నాకు ఎందుకు బాగా అనిపించింది, అక్కడికి వెళ్ళాను. తర్వాత ఎవరో చెప్తే నేను ఈ స్తోత్రాలు ఉన్నాయి కదా, దాంట్లో లలితా సహస్రం మీద దృష్టి పెట్టాను, దాన్ని పదే చూస్తూ వెళ్ళాను. మధ్యలో ఎందుకో షిరిడి వెళ్ళానండి, సాయిబాబా గారి మీద మోసగలిగింది. మరి నువ్వు ఎవరిని నమ్ముతున్నావు, ఏ శాస్త్రాన్ని, అది గుర్తుందా నీకు ఎప్పుడైనాను? అందుకనే పెద్దలు అన్నారు, నిత్యంత్వహం పరిభవామి గురుంచ మంత్రం తద్దేవతామపి. ఏం మొనగాండయ్యా నేను, నిత్యంతోహం పరిభవామి గురుంచ, నాకు శాస్త్రోపదేశం చేస్తాడు, కొన్నాళ్ళు ఆయన గొప్పవాడు అంటాను, తర్వాత నేనే గొప్ప, నాకు ఎవడో మ్యాజిక్ నేర్పిన అంటాడు, ఆయనే గురువు అంట, అసలు గురువుని మర్చిపోయి. ఇగో ఇలాంటి వాళ్ళు చాలా ఉన్నారు. ఆ గురువు గారు వెళ్ళిపోయి 20 ఏళ్ళు అయింది. ఆయన కార్యక్రమాలు జరుగుతుంటే ఈ పెద్ద మనిషికి మీరు ఒక 6 నెలల ముందు చెప్తే కుదురుతుందండి, నాకు డైరీలో కడిలేదు. నీ అన్యాయం బంగారం గారు, ఇదా పద్ధతి. నిత్యంత్వహం పరిభవామి గురుంచ మంత్రం, ఆయన ఇచ్చిన మంత్రం ఉంటుంది, దాన్ని ఎప్పుడు తలుచుకుంటున్నావా నువ్వు? లేదే. కొత్త మంత్రం ఏదో వచ్చింది, ఎక్కడో గోడ మీద రాసింది, అక్కడ పట్టుకుంటాం, ఫలితం వచ్చిందో గురించ మంత్రం. మంత్రాధిష్టాన దైవం ఉంటుంది అన్నట్టు, ఆ మంత్రానికి అసలే దైవం కాదేమోనండి, ఇంకో దైవం ఉంటున్నారు. ఉదాహరణ కావాలా మీకు? అందరికీ కష్టం చూస్తుంది. గణానాంత్వా గణపతిం భవామహే. ఈ మంత్రానికి అర్థం 100కి 90 మంది ఏం చెప్తారండి? వినాయకుడి కోసం అని చెప్పి. అది వేదంలో ఉంది. వేదంలో ఎక్కడుందది? అగ్ని సూక్తం అన్న చోటు ఉంది. మరి దాన్ని వినాయకుడికి ఎలా చేస్తారండి? అంతేకాదు, స్కాందం శివపురాణంలో ఒకటి ఉంది. పార్వతీ కళ్యాణం జరిగేటప్పుట కళ్యాణం నిర్విఘ్నంగా జరగాలని బ్రహ్మదేవుడు గణపతి పూజ చేశాడని ఉందండి. అంటే పార్వతీ పరమేశ్వరులు ఆవిర్భవించిన తర్వాత వాళ్ళకి పుట్టినవాడు కదా ఈ పాపం వినాయకుడు. మరి అదేమిటండి? అలాగే ఆ మధ్య వినాయకుడు పుస్తకం వేశారు వాళ్ళలోను. గణపతి పూజ నిర్విఘ్న వ్రతం వినాయక వ్రతం వినాయక పూజ కరిష్యే ఉంది. అక్కడ చేసేదే గణపతి పూజ, మరి దాని వినాయకుడా. ఇంకొక ఆయన జోక్ చేశాడు, క్షీరసాగరంలో ఎందుకు గొడవైందండి, అక్కడ వినాయకుడిని పూజించలేదు ఎవడును, అందుకని. నీ ఇల్లు బంగారంగాను. ఒక్కసారి పురాణాలు చదువు. అంటే ఏం జరుగుతోంది ఇక్కడ? శాస్త్రం ఏమిటని వీడికి అక్కర్లే. అలాగే ఈ మధ్య కొత్తగా బయలుదేరింది కలవు వెంకటనాయక. అంటే కలియుగ ప్రారంభంలోనే గరుత్మంతుడు వచ్చి ఏర్పాటు చేస్తే వచ్చాట వెంకటేశ్వర స్వామి. మరి వెంకటేశ్వర స్వామి ఆదివరాశివ దగ్గర స్థలం అడిగాడనుంది. ఆకాశరాజు ఎప్పటివాడు, మరి ఆ సంగతి ఏమిటి? భృగు మహర్షి శాపం ఏమిటి? ఇది ఎప్పుడు జరిగింది? మనకు అక్కర్లే. అది పట్టుకుంటే ఓ లైకులు ఉంటాయి, మహాప్రభో ఓహో చెప్పేస్తారు బాబు. ఇదే అంచేత మనం చేయటలే. అభ్యాసం అంటే అర్థము పదే పదే అది సాధన చేస్తూ దాని మూలలు ఎక్కడున్నాయో గమనించాలి. ఆరంభణ సంశీలనం పునః పునః అభ్యాస. నువ్వు అందరి దేవుళ్ళు ఒకటే అని మాట్లాడకు. దాని త్యాగరాజ స్వామి చివాట్లు పెట్టారు. వనితకు భాగసొమ్ములు మంగళసూత్రము తానవును. ఏ దేవుడు గొప్ప, ఏ దేవుడు తక్కువ నేను మాట్లాడటలేదు ఇక్కడ.
అన్నీ బంగారంతో చేసే ఆభరణాలే. ఆడపిల్లకి మెడలో పావలా ఎత్తు బంగారంతో అదేమిటి అందంగా చేశారు. ఏమిటది? మంగళసూత్రం. కట్ల కాసుల పేరేమో లక్షల ఖరీదు, చేతులకు వేసిన గాజులు అవి ఖరీదు. మరి వాటికి ఇచ్చే విలువకిను పావలా ఎత్తు మంగళసూత్రానికి ఇచ్చే విలువకి తేడా ఉందా లేదా? ఏదేమిటేముంది, అన్నీ బంగారమే కదా అన్నారా? త్యాగరాజ ముఖం మీద కొట్టినట్టు చెప్పారు. వనితకు బాగా సొమ్ములు మంగళసూత్రము తానవును. దేవతలంతా ఒక్కటే దాని వ్యతిరేకం కాదంటం లేదు నేను. దేవతా తత్వం ఒకటే. ఏ యథామాం ప్రపద్యంతే తాన్ తథైవ భజామి. ఒక శ్లోకం అర్థం చూసుకోండి ఒకసారి. అదనమాట. అంటే అర్థం ఏమిటి? నీ వంశాచారం ప్రకారం ఎవరిని ఆరాధిస్తున్నారు, నీ కులాచారం ప్రకారము లేదా దేశాచారం ప్రకారము వాళ్ళు ప్రధానమవుతారు. మిగిలిన వాళ్ళంతా కూడా దేవతలు కాదనంటం లేదు, వాళ్ళు కాదనంటం లేదు. పక్కింటి అయిందే బట్టతలే, మా అయిందే బట్టతలే అందుట ఆవిడ. తేడా ఉంది కదండి, గమనించండి అది. అంచేత నిత్యంత్వం పరిభవామి గురుంచ మంత్రం తద్దేవతామపి. అభ్యాసం చేసేటప్పుడు అది మా చిన్నతనాల్లో చూసేవారు కుమ్మరి వాళ్ళని. ఆ మట్టి పట్టుకొచ్చేవారు. పట్టుకొచ్చి ముందు కొబ్బరికాయ కొట్టి పసుపు పూలు చల్లి అప్పుడు దండం పెట్టు. వాళ్ళు మట్టే దేవుడు. ఇప్పటికీ కొన్ని విశ్వకర్మ ఇళ్లలో, కంసాల ఇళ్లలోనూ, స్వర్ణకారుల ఇళ్లలో ఇప్పటికీ ఆ బంగారం ముద్ద పట్టుకొచ్చిన ముక్క బిస్కెట్ కానీ దాన్ని పూజ చేసే ప్రారంభిస్తారు. అది నెక్లెస్ కావచ్చు, మరొకటి కావచ్చు. అలాంటి అలవాట్లు ఉన్నాయి. అంచేత నువ్వు ఏది ప్రధానంగా చేస్తున్నావో అది అన్నీ ఒకటేననుకో, ఇలా ఉంటుంది. అంచేత భగవంతుడా ఆచార్య నిత్యంత్వం పరిభవామి గురుంచ మంత్రం తద్దేవతామపి నకించిత్ అవోభివేమి అన్నారు ఆచార్యుడు వారు వెనకటి రోజుల్లోనూ. అలా ఉండి ఇత్తం శఠోపి అశటవద్ భవదీయ సంఖ్యే హృష్టశ్చరామి తతోస్మి మూర్ఖ. అభ్యాసం అంటే అర్థం అదే తత్వాన్ని పునఃపునః. రాముడు పాదుకల్ని పట్టుకొచ్చి సింహాసనం మీద పెట్టి పాదుకలే రాజని చెప్పలేదు. పాదుకలు రాజప్రతినిధి. ఎంచేత రాముడు కూర్చోవలసిన చోటు రాజుగారు లేకపోయినట్టయితే రాజుగారి దండము కానీ, ఛత్రము కానీ, ఆభరణములు కానీ, పాదుకలు కానీ, ఆయన ఆయుధము కానీ సింహాసనం మీద పెట్టాలని నియమం ఉంది. అది అక్కడ పాదుకలలో స్వామినే దర్శించుకున్నాడు. ఇది అభ్యాసం అంటే. మాటి మాటికి తను రాజ్యంలో ఏది చేయదలుచుకున్నా రాముడికి నివేదించాలి. రాముడికి బదులుగా పాదుకల ముందు నివేదించుకున్నాడు. ఇది అర్థం ఇక్కడ. ఇది అభ్యాసము. ఇప్పుడు చెప్పండి, మేము భక్తులం అన్న వాళ్ళల్లో ఎంతమంది నిజంగా ఆ మంత్రాన్ని అంత గొప్పగా గౌరవించి శాస్త్ర పద్ధతిలో పాటిస్తున్నారు? పూజలు, నైవేద్యాలు అవన్నీ పక్కనట్టే పెట్టండి. దాని మీద నమ్మకం ఉందా? మా మిత్రుడు ఒక ఆయన సాయిబాబా భక్తుడు. ఇప్పుడు నా ఏజే ఉంటుంది, అయింది. ఏజీస్ ఆఫీస్లో పనిచేసేవారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయన నోరే ఆయన మాటే ఉండేది సాయిబాబా అని చెప్పి. బాసర వెళ్ళారు మొదటిసారి. ఇప్పుడు 69, 70లో వెళ్ళారు ఆయన. అక్కడ సరస్వతిదేవి చూడగానే ఓ శ్లోకాలు రాద్దామనిపించింది, ఏదో పద్యాలు రాసుకుంటే వెళ్ళి బాసర సాయి సరస్వత్యై నమః అని రాశారు తట్టుకుని. అందరూ అన్నాడు, ఏమిటిది బుద్ధి లేదా నీకు, సాయి సరస్వతి ఏమిటి అన్నారు. అనుకోకుండా ఆయన నాకు 74లో బాగా దగ్గర అయ్యారు. ఏమండి ఇలా రాశానండి. ఏం లేదు మాస్టారు, మీరు ఇతర దైవాలను ఎవరు పూజించారు అది నేను మాట్లాడటంలే. మీకు ఒకరి మీద గురి కుదిరింది, ఎక్కడికి వెళ్ళినా ఆ స్వరూపాన్ని దర్శించగలుగుతున్నారు మీరు. అది విశేషం. అలాగనమాట అభ్యాసం అంటే అర్థం అది. అంటే నువ్వు చేస్తున్న ప్రతి పనిలో కూడా మాటలో చేతలో ఆ స్వరూపాన్నే పదే 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 తెలుసుకోగలం. ఇలాంటిదే తమిళనాడులో ఓ చోట జరిగింది. ఒక దేవాలయం ఉంది, కృష్ణుడి దేవాలయం. బాలకృష్ణుడు చిన్న ఉంటాడు, 6 అంగుళాలు 7 అంగుళాలు అంతే. ఇప్పటికీ ఆ ఊరేగింపు జరిగేటప్పుడు ఆ పల్లకిని గుమ్మం దాకా తీసుకొస్తే మొట్టమొదటి ఒక వంశం వారు గొల్లలు వాళ్ళెవళ్ళు ఉంటారు, వాళ్ళు పట్టుకున్న తర్వాతే
పల్లకి బయటకు వస్తుంది. ఇది గుయ్యవారు అని జ్ఞాపకం, మరి మర్చిపోయినో తెలియదు. ఏమిటి జరిగింది? ఒకప్పటి కాలంలో ఒక పెద్ద ఆయన దగ్గర పాలేరు పని చేస్తుండేవాడు. అతనికి ఎప్పటి నుంచో కృష్ణస్వామిని సేవించుకోవాలని కోరుకుండేది. కానీ వాడి పని ఏమిటి? గీతలు కడగడం, పశువులు తోడడం, ఇదే పని. పంపించట్లే. పాపం వాడు భగవంతుడిని తెలుసుకుంటూ, కృష్ణుడిని తెలుసుకుంటూ ఈ పని చేస్తుండేవాడు. చివరికి ఆ యజమానురాలి భయం వేసింది వీడి భక్తి చూస్తే. ఏమండి, ఇతన్ని పంపిద్దామండి. ఎక్కడికి? ముక్కోటి ఏకాశనం పెడతాడండి. పాపం మొత్తం మీద వెళ్ళాడు. కానీ అంచెచుడు కదా, లోపలికి రానివ్వలే. వందల వేల మంది ఉన్నారు. ఆ పల్లకీలో స్వామి గుమ్మం దాకా వచ్చి సగంలో ఆగిపోయాడు. ఆయన బయటికి రావటలే. ఆ గుమ్మం ఎంత వెడల్పో తెలిసినా 7 ఏనుగులు పక్క పక్కన నడిస్తే ఎంత ఫ్రీగా నడవచ్చో అంతుంది. పల్లకి ఎంత ఉంటుంది? 6 feet by 4 feet ఎంత ఉంటుంది. అది లోపల విగ్రహం ఎంత? 6 అంగుళాలు 10 అంగుళాలు లోపలే ఉంటుంది. గుమ్మం దగ్గర అయిపోయింది. ఆశ్చర్యపోతున్నారు పురోహితులందరూ, వీళ్ళందరూ కూడా, వాళ్ళు పనిచేసేవాళ్ళు, వాళ్ళంతా అర్చక స్వాములందరూ కూడా. ఈ లోపల మలయాళంలో కేకెట్టేట. ఆ కొమ్ములు పక్కకి తీస్తే అదే వస్తుందన్నట్ట. వీడెవడరా బాబు, బుద్ధుడు తాగేసి వచ్చాడు అనుకున్నట్ట. అది కానీ వృద్ధుడైన అర్చకులు ఒక ఆయనకు అనుమానం వచ్చింది. కృష్ణ విగ్రహాన్ని కొద్దిగా ఇలా పక్కకి జరిపారు. మన భాషలో 1/2 మిల్లీమీటరు. కృష్ణుడు జరపగానే పల్లకి బయటకు వచ్చింది. వీళ్ళంతా కాళ్ళ మీద పడ్డారు, తన కాళ్ళ మీద. ఏమిటి జరిగింది? ఇతనిగాడు కృష్ణుడు గడిమెత్తటలే. తను రోజు గేదెలు గడుక్కుంటూ ఆవులు గడు చూసేప్పుడు గోవింద, కృష్ణ, మాధవ, మధుసూదన, గోపాల అనుకుంటే ఆ రూపమే ఇక్కడ కనిపించింది. పెద్ద పెద్ద కొమ్ములతో ఉన్న గేదె కనిపించింది. బర్రే చెప్పాడు. ఇప్పటికీ అక్కడ ఆ వంశం వాళ్ళనే గౌరవిస్తారు. ఇది సుమారు 700 సంవత్సరాలు ఎంతని ఎక్కడో చదివాం. ఇది ఆ ఊరి పేరు కరెక్ట్గా గురువాయూరు కృష్ణస్వామి అని గుర్తు నాకు. అది అక్కడ ఏం చెప్తామండి. అది సాధన అంటేను. ఇప్పటికీ మా ప్రొఫెసర్ గారు ఉండేవారు, ఇప్పుడు లేనుకోండి, ఎస్కే లక్ష్మణరావు గారిని. ఆయన అప్పటికే 30 ఏళ్ళుగా టీచింగ్ చేస్తూనే ఉన్నారు. కానీ పాఠం చెప్పడానికి వచ్చే ముందు ఓసారి ఆ సబ్జెక్ట్ ఏది తీసుకుని, ఆ బుక్ ఏది తీసుకుని ఇలా రిఫర్ చేసి వచ్చేవారు. మా మరంగంటి స్వామివారు ఉండేవారు. వేల కొద్ది ఉపన్యాసాలు చెప్పారు. మళ్ళీ ఉపన్యాసం చెప్పేటప్పుడు ఆ గ్రంథం ఇలా పెట్టవయ్యా, తిరుపతి అప్పటికే చెప్పారు 40 ఏళ్ళు అయినా సరే తిరుపతిలో పెట్టు అని. అది అభ్యాసం అంటే అర్థం. అది ఆరంభణ సంశీలనం పునః అభ్యాసం. ఇప్పుడు చెప్పండి ఎంతమంది ఇలాంటి భక్తి ఉంది? ఉపన్యాసకులు ఉన్నారు. ఉపన్యాసం చెప్పడానికి వెళ్ళే ముందు ఆ టాపిక్ ఏదో ఇంతకుముందు చెప్పుంటారు, దాని గురించి కేవలం కొంచెం చూద్దామని ఎవరైనా అనుకుంటున్నారా? నోటికొచ్చింది చెప్తున్నారు. పాపం అదృష్టవశాత్తు వాళ్ళకి బ్యాండ్ మేళ ఉంటుంది కనుక అంటున్నారు. ఇది భక్తుడికి ఉండాల్సింది. ఆరంభణ సంశీలన పునః అభ్యాస శాంత ఉపాసీత. అది ఎలాగా? అహంకారంతో కాదు, ప్రశాంతిగా ఉపాసన చేయాలి. వృత్తి మీద గౌరవం, ఆదరం, ప్రేమ. దీని గుర్తు శబరి ఉంది, గుహుడున్నాడు, తిన్నడున్నాడు, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. శబరిది సరదాగా చెప్పుకుందాం. శబరి ఎంగిలిపళ్ళు పెట్టిందా? ఎంగిలిపళ్ళు పెట్టినా ఎక్కడుందండి? పాపం ఏదో తులసిదాస్ గారు రాసి ఉండొచ్చును. రామాయణంలో అలా లేదే. ఏమిటది? శబరి ఏమంది? పంపాయా తీర సంభవం. ఈ పళ్ళన్నీ ఎక్కడ దొరికాయ్యా? ఎంగిలని ఎక్కడుంది? అక్కడ ఏముంది? తానింతకు ముందు వాటిని రుచి చూసింది. అవి ఏమిటి మంచివో తెలుసుకుందుకు ఇచ్చింది అక్కడ. మీ ఇంటికి వచ్చాం, మీ ఇంట్లో మామిడి చెట్టు ఉంది వెనకాల. ఏమండి ఊరగాయ కాయలేనా, ఇదేనా అంటే లేదండి అది బంగిరిపల్లి తీయగా ఉంటాయి అంటే ఆయన కొరికి చూసి చెప్పాడా? నమ్ముతున్నాడు. పరిభక్ష్య పరీక్ష్యచ ఉందక్కడ వాక్యం. జరిగింది ఏమిటి? రాముడు పద్మశాలలో ఉన్నప్పుడు, చిత్రకూటంలో ఉన్నప్పుడు శబరిని వదిలిపెట్టి గురువులు వెళ్ళిపోయారు పైకి. అప్పుడు అడిగింది ఆవిడ, ఏమంటే ఏమిటి? లేదమ్మా, రాముడు వస్తాడు ఇక్కడికి, ఇవి చూపించాలి. ఆవిడ 12 ఏళ్ళు ఎదురు చూసింది. రేపు వస్తాడు అనుకుంటున్నాను. చటుకుని అరటిపళ్ళు పెట్టింది, పాడైపోయాయి. లేదని చెప్పి కొంచెం జామకాయలు అడ్డు పెట్టుకుందాం 3 రోజులు, అవి పాడైపోయాయి. ఇలాగ సీజనల్ ఫ్రూట్స్ మన భాషలో చెప్పుకోవడానికి ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటే రావటం లేదు. ఆయన ఎవరిని అడుగుదామో చెప్పేవాళ్ళు లేరు.
ఏకాంతంలో ఉంది అక్కడ. అలాగే మా పక్కింటి ఆవిడ రథం ముగ్గేసుకుంటూను దిల్సుఖ్నగర్ నుంచి సికింద్రాబాద్ జనరల్ బజార్ దాకా పోయింది ఆ రథం ముగ్గు కోసం. అలాగే ఈవిడ కూడా ఆ ఋష్యముఖ పర్వతానికి దగ్గర ఉంది కదా, అక్కడెక్కడో శబరి ఆశ్రమం, అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చేసి ఋష్యముఖానికి యువతలకు వచ్చేసింది రోజుని. అక్కడ కబంధుడు ఉన్నాడు, నోట్లో వేసుకుపోయేసరికి ఆ రామా అంది ఆవిడ. తట్టుకొని వేసి ఏమిటి సంగతి, రాముల వారు వస్తారట మా ఆశ్రమానికి, గురువుగారు చెప్పారు, ఎదురు చూస్తున్నాను. అలాగా ఓ పని చేయవమ్మా, నీ దగ్గరికి రాముడు వస్తే నా దగ్గరికి పంపించు, నాకైనా శాపం వచ్చడం, నా దగ్గరికి వస్తే నీ దగ్గరికి పంపిస్తాను, ఇదే ఒప్పందం, ఖచ్చితంగా లేదు, వేరే పురాణాల్లో చూడాలి ఇది. అందుకనే వాడు కబంధుడు అంత గొప్పగా చెప్పాడు, అద్యాపి దృశ్యతే శబరి శమణి వృద్ధ సిద్ధ సమ్మత. ఇంత అలాగ అభ్యాసం అంటే శబరి చేసిన పని అభ్యాసం. 12 ఏళ్ల పాటు రామనామం తలుచుకుంటూనే ఉంది. రాముడి మీద భక్తి కాదు, గురువుగారి మీద భక్తి. రాముడు ఇచ్చాడు, వచ్చిందాకా ఉండి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చింది, పళ్ళు పళ్ళు పెంచేసి ఆయన అయిపోయి, అయ్యా వెళ్ళొస్తా, యానహం పరిచచారిషం దృష్ట్యా తవ సౌమ్యైన పూతాస్మి. అమ్మయ్య నా అదృష్టం పట్టింది, మా గురువుగారు ఎక్కడన్నారు. ఎదురుకుండా ఉన్న రాముని మోక్షం కూడా అడగలేదు ఆవిడ. పాప మా లక్ష్మణ స్వామి డౌట్ వచ్చింటే ఆవిడ రూట్ సరిగ్గా తెలుస్తో తెలియదు అని చెప్పి వాల్మీకి అన్నాడు, స్వర్గమేవ జగామస. ఏం కంగారు లేదు రాబాయ్, ఆవిడ స్వర్గానికే వెళ్ళింది. ఎందుకని, ఆ గురువులు స్వర్గంలో ఉన్నారు. ఇది అభ్యాసం అంటే మరల 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 సాధన చేయడం, మంత్రాన్ని కానీ దైవాన్ని కానీ. ఇప్పుడు చెప్పండి, మీలో ఎంతమంది నిజంగా మీ ఇష్టదైవాన్ని ఇలా తలుచుకోగలుగుతున్నారు? ఎంతమంది ఉపన్యాసకులు తమకి బోధ చేసిన గురువుల పేర్లు రోజులో ఒక్కసారినా తలుచుకుంటున్నారా? బయోడేటా రాయాల్సి వస్తే ఆయన ఏమన్నా తిరుపతి కమిటీ మెంబర్ అయితే అందుకోసం రిఫరెన్స్ కోసం రాసుకుంటాం. చేయగలుగుతున్నామా? అది అభ్యాసము. ఇది కూడా భక్తికి సంబంధించి ఒక అంగము. ఆవృత్తి అసకృత్ ఉపదేశాత్. ఇది బ్రహ్మసూత్రాల్లో వాక్యం. ఇది ఆవృత్తి అసకృత్ ఉపదేశాత్. ఒక్కసారి ఉపదేశించక్కర్లేదు, అది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా కూడా. మా స్వామివారి దగ్గర చదువుకునేటప్పుడు కొన్ని సందర్భాల్లో ఆయన శ్లోకం చెప్తుండేవారు, మా తోటి మిత్రులు ఉండేవారు, ఆ శ్లోకం అందరికీ వచ్చినాయి, వాళ్ళు చదివిస్తుండేవారు. అలా చదవకుండా మూగవాడిలాగా వెర్రివాడిలాగా ఇలా వింటుండేవాడిని నేను. స్వామివారు నా మొహం చూసి దాంట్లోని కొత్త విషయం చెప్పేవారు. ఓసారి మా సాధ్యాలు అడిగారు, ఈ శ్లోకం ఇంతకుముందు విన్నావు కదా మళ్ళీ? లేదయ్యా, మనం విన్నప్పటికంటే కూడా కొత్తది అందిస్తారు స్వామివారు. మనం మౌనంగా ఉంటే ఆయన వ్యాఖ్యానానికి మనకు అవకాశం వస్తుంది అంటే అది అప్పటి నుంచి వాళ్ళు అలవాటు చేసుకున్నారు. ఇది అసకృత్ ఉపదేశాత్ ఆవృత్తి. వృత్తి మీద గౌరవం, మంత్రం మీద గౌరవం, ఆదరం, ప్రేమ అలా ఉండాలి. ఇది రామదాసు గారు, అన్నమయ్య ఇలాంటి వాళ్ళందరూ కూడా, ఓ రామ నీ నామము ఎంత రుచిరా, ఎంత దాని పోలికి చెప్పలేము మేము, అలాగనమాట. అలాగే అన్నమాచార్యుల వారు, వీళ్ళందరికీ అది అభ్యాసం అంటారు. ఇలా మనం చేస్తున్నామా? ఎక్కడైనా చెయ్యగలిగితే నిజమైన భక్తి అది. దీనికి ఒక చిన్న ఉదాహరణ ఏమిటంటే, మా తాపీ మేస్త్రి కానీ కలిశాడు ఈ మధ్యని. ఎక్కడో, ఏం చేస్తున్నారు బాబు అన్నారు. ఇక్కడేనండి కిస్మత్పురం. ఒకసారి మా ఇంటి రండి. వెళ్ళేసరికి ముందు గదిలోనూ ఓ ఫోటో ఉంది. ఇదేమిటి ఈ ఫోటో ఇక్కడ ఉంది ఏమిటన్నా? అది వాడు తాతగారిది మామూలుగా కాదండి, అది మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిదండి. అది మన ఇంజనీర్లలో మొదటి ఇంజనీర్ మహానుభావుడు ఆయన. అయ్యా ఇది పెట్టేమేమిటి అంటే, లేదండి మేము ఏలీ లేని వాళ్ళము, అప్పట్లో నిజాం నవాబ్ కాలంలో మా నాన్నగారు ఈ తాపీ మేస్త్రి పని చేస్తుండేవారు. ఈయన్ని మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు దగ్గరికి చేర్చుకుని, అదేది మనకి ఉంది కదా ట్యాంక్ బండి ఇవన్నీ, ఆ కట్టే సందర్భాలు తవ్వేటప్పుడు ఈయన చేతే జాగ్రత్తగా చేయించుకునేవారండి. ఈయన వల్లే మేమంతా చిన్నపిల్లలం ఎదిగాం, చదువుకున్నాం, పెద్ద చదువు రాకపోయినా ఇదే వృత్తిలో ఉన్నాము. ఆనాడు విశ్వేశ్వరయ్య గారు మా నాన్నగారికి, బాబాయికి, మామయ్యకి ఇచ్చిన ప్రోత్సాహం వల్లే మేమంతా నిలబడ్డామండి. ఇవాళ మాకు సొంత ఇల్లు ఉంది, ఏడాది లోపల కనీసం 5-6 ఇళ్ళు కడుతున్నామండి, ఆనందంగా ఉన్నాం. అందుకని ముందు లేవగానే ఆయన దండం పెట్టి,
ఇలాంటి జ్ఞానం ఎవరికైనా ఉందండి? ఆలోచించండి. మా బాబాయ్ గారు ఒక అన్నారు, రిటైర్ అయిపోయినా సరే శుద్ధముక్క డస్టర్ టేబుల్ మీద ఉండేది, రోజు పొద్దున్న దండం. అది నాకు తిండి పెట్టిందిరా బాబాయ్ అనేవారు ఆయన. మా బాబాయ్ గారు తణుకులో ఉన్నారు ఆయన. ఒక అలా ఇది అభ్యాసము. ఆరంభణ సంశీలన పునఃపునః అభ్యాస. తరువాతి భాగానికి మళ్ళీ పెడదాం. మరి అంతవరకు స్వస్తి.